సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడాను 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట్ల బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండుగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకుంటుంటే ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు అండి. కొంచెం మిశ్రమంగా అంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది. నెల అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో 3వ ఇంట్లో ఉంటాడు. శని ఈ మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తున్నాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉంటున్నారు. రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో 3వ ఇంట్లో ఉంటున్నారు. కుజుడు 1వ ఇంట్లో. ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు. శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల. మనం వృత్తి వ్యాపారాల గురించి మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడండి. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకుని మిథున రాశి మిత్రులారా, కాస్త ఆరోగ్యం, మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఓకే, వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకండి, ఇంటిలో ఉన్న సమస్యలు తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి. ఇది కూడా మిశ్రమం అవుతుంది, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. అలా సైలెంట్గా ఉండండి, మంచి రోజులు వస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోండి. మనది కాని సమస్య ఉంటే గణపతి అని ఇలా 2 పెదాలు మూసుకొని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకోండి. ఇతరుల విషయంలో మాట మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది. ఇతరుల సమస్య అంతా వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం. ఆ సమస్య పోయి మీరిచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త. ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భావోద్వేగాలకి వెళ్ళకండి. బాగా చెప్తున్నాను. ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి, దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. మిథున రాశి మిత్రులారా, ఉద్యోగం మనకు కావాలి జీవనానికి. అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి. అది మనకు ఒక దేవాలయం లాంటిది. జాగ్రత్త. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు. కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ వీసా అవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మాస ద్వితీయంలో 20వ తారీఖు తర్వాత అన్ని మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది. చాలా బాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికినట్టుగా తామర ఆకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది, ఎందులోనూ ఉండదు. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు మీ యొక్క సమస్యల్లో జోక్యం చేసుకునే దానికి అవకాశం ఉంది, దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు 2024 శుభాశుభ ఫలితాలను అంటే ఏళ్నాడు శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు ఈ యొక్క మీనరాశి వారి నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో తిరిగేటప్పుడు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
శని ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నారు. రాహు ఈ నెల మొత్తం రాశిలో ఉండడం, దేవగురు బృహస్పతి అంగారుడితో 3వ ఇంట్లో కూర్చోవడం, సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం, ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటూ బుధుడు మరియు శుక్రుడు శ్రద్ధ వహించాలి, ఆందోళన కలిగిస్తూ ఉంటారు. కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉద్యోగుల నుంచి సహకారం అందకుండా ఉంటుంది. చేపట్టిన పని అంతా కూడా మందకోడిగా జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. జాగ్రత్త. ఉద్యోగస్తుల కోసం చేస్తున్నటువంటి వారు ఈ నెలంతా ఇబ్బంది. ఈ కుటుంబంలో చాలా గందరగోళాలు అవకాశాలు ఉన్నాయి. చెప్పడానికి కొంచెం నాకే బాధగా ఉంది. ఈ నెలంతా ఇలా చెప్పి ఇబ్బంది పెట్టాలంటే ఈ నెల చాలా రాశి చాలా గ్రహాలు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయండి. చెప్పక తప్పదు. కుటుంబాన్ని అంటే మిమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి కాదు, మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి. మనం వెళ్తూ ఉండగా ఒక దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది అని మీకు తెలియకుండా పోతే కింద పడతారు కదా, మాలాంటి వాళ్ళు చెప్తే అదే స్పీడ్ బ్రేకర్ అనుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. తోబుట్టువుల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఖర్చులు విస్తృతం అవుతుంది. అది భూమి మీద కావచ్చు, ఇల్లు మీద కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇంట్లో శుభకార్యాలు కావచ్చు, అన్ని రకాలుగా ఒక మంచినీళ్ళ ఖర్చులాగా ఆర్థికంగా మీకు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా హెచ్చుదక్కులు చాలా ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్యం మీకు మనశ్శోభను తీసుకొచ్చి పెడుతుంది. వృత్తి వ్యాపారంలో అధికంగా కష్టపడాలని స్వల్ప లాభంతో బయటపడతారు. మాస చివరంలో మళ్ళీ ఆరోగ్యపరంగా మళ్ళీ పుంజుకుంటారు. గృహ నిర్మాణాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మందకోడిగా సాగే అవకాశాలు. ఈ నెల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దారితీస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఎగ్జామ్స్కి అంతా ఉన్న వాళ్ళంతా కూడాను చాలా చదవాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకి గడ్డు కాలం అనే చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగుంది. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి స్ట్రెస్. వివాహం కాని వారికి నూతన వివాహానికి అవకాశాలు మాస చివరి భాగంలో ఉంది. అదృష్ట సంఖ్య 9. బ్లూ కలర్ వాడండి. ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఆగస్టు 10, 2024 4:18 మధ్యాహ్నం నుండి 13/8/2024 4:15 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ 2 రోజులు ఆల్రెడీ నెలంతా జాగ్రత్త ఉండాలి. పర్టికులర్ ఈ 2 రోజులైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవ చింతన పెరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి పరిపక్వత్వం వస్తుంది. గురు భగవానుడు కాస్త బాగున్నా మీకు మిగతా గ్రహాలని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా పరిపక్వత పొందుతారు. అందులోనూ అలంకార ప్రియులుగా ఉన్నటువంటి మీనరాశి మిత్రులారా కాస్త కాస్మెటిక్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దక్షిణామూర్తి లేదా గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళండి. శని భగవానుని ప్రార్థన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ కులదేవత ప్రార్థన చేసి వారి దగ్గర పోయి మీ వయసు ఎంత ఉంటే, సపోజ్ మీ వయసు 21 వయసు అనుకోండి, 21 దీపాలు పెట్టండి. 40 వయసు అనుకోండి, 40 దీపాలు ఒకటే చెప్పులో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించండి. ఆ దీపం కరుగుతూ ఉండగా మన దోషం అంతా కరుగుతుంది. సరే, ఈ నెల మీరు చాలా ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే సైలెంట్గా ఉండడం. ఏ విధమైనటువంటి కొత్త వ్యాపకాలకి వెళ్లకుండా ఉండడం మంచిది. ఆహారపు అలవాట్లు అదుపులో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి. ద్వాదశ రాశి మిత్రులారా, ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతో మంది సద్గురువులు అందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి దైవ సాక్షిగానే మేము అన్ని కూడా మీకు చెప్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం. ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.